హలో అండి. ఈ వీడియోలో లవ్ ఫార్ములా నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్‌కి ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే చంగ్ వచ్చేసి జియాన్ మీద కోపంగా అరిచేసి వెళ్ళిపోతాడు కదా! తను ఆ వీడియో ప్లే చేసిందని చెప్పి. తనకేం అర్థం కాదనమాట. అక్కడే బాధపడుతూ అలానే నించొని ఉంటుంది. అప్పుడే ఎంటాంగ్ డోర్ దగ్గరకొచ్చేసి అది చూసి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అసలు ఎంటాంగ్ కావాలని ఇలా చేస్తుంది. షంకి ఇంకా జియాన్‌కి మధ్య దూరం పెంచుదామని చెప్పి. అలా జరిగినందుకు తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తనిక బాధగా వెళ్ళిపోతుందనమాట. ఇంకో పక్క మన శంఖ్ కూడా బీచ్ దగ్గరికి వెళ్లి దీని గురించి ఆలోచిస్తూ అనవసరంగా తనని అరిచానా ఏంటని చెప్పి బాధపడుతూ ఉంటాడు. నెక్స్ట్ డే వాళ్ళకి వింటర్ హాలిడేస్ ఇస్తారు. మన మీఫెన్ వచ్చేసి జియాన్‌ని క్వెషన్ చేస్తుంది. ఎక్కడికి వెళ్తున్నావంటే, నేను గ్రాండ్ మదర్‌ని చూడ్డానికి విలేజ్‌కి వెళ్తున్నాను అన్నట్టు చెప్తుందనమాట. అవునా! నేను, యువాన్ ఇంకా మౌంటైన్ ఏరియా దగ్గరికి వెళ్తున్నాం. అక్కడ డ్రాయింగ్ గీద్దామని చెప్పి. అలాగే అక్కడ వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయంట అన్నట్టు తను చెప్తుందనమాట. సరే మీరు ఎంజాయ్ చేయండిలే అన్నట్టు తను చెప్తుంది. ఇంకో పక్క షూ యువాన్, మంకీ ఇంకా షంగ్ వీళ్ళు నలుగురు బీచ్‌లో నడుస్తూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. మంకీ వచ్చి ఇలా చెప్తాడనమాట. యువాన్ వచ్చేసి మీఫెన్‌తో వెళ్తాడు. అలాగే ఎంటాంగ్ ఇక్కడే ఉంటుంది కాబట్టి షూ కూడా ఇక్కడే ఉంటాడు హాస్టల్‌లోనే. ఆ వాలంటరీ వర్క్ కోసం. సో, నువ్వెక్కడికి వెళ్తున్నావు అన్నట్టు క్వెషన్ చేస్తాడనమాట షంగ్‌ని. షంగ్ దానికేమి రిప్లై ఇవ్వడు. ఎక్కడికి వెళ్ళట్లేదు. ఇక్కడే ఉంటున్నాను. వాలంటరీ వర్క్ చేయాలి అన్నట్టు తను చెప్తాడు. అలాగే కావాలని చెప్పి షంకి మన జియాన్ ఇంటికి వెళ్తుందో లేదో తెలియడానికి తను యువాన్ తోటి నీ గర్ల్ ఫ్రెండ్ రూమ్‌మేట్స్ ఉన్నారు కదా! వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో, ఇంటికి వెళ్తున్నారో కనుక్కో అన్నట్టంటే ట్యాంక్ ఇంటికి వెళ్తుందంట అని ట్యాంక్ గురించి కనుక్కుంటాడు. ట్యాంక్ కాదు ఇంకా ఉన్నారు కదా రూమ్‌మేట్స్ వాళ్ళ గురించి కనుక్కో అంటే ఓహ్! జియాన్ గురించా? జియాన్ వాళ్ళ గ్రాండ్ మదర్ ఇంటికి వెళ్తుందంట అన్నట్టు తను చెప్తాడనమాట. అయితే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కొంతమందికి ఇన్ఫర్మేషన్ దొరికినట్టుంది అన్నట్టు కావాలని షంగ్ వైపు చూసి అంటాడనమాట. షంగ్ పట్టించుకోనట్టు ముందుకు వెళ్ళిపోతాడు. జియాన్ వచ్చేసి నెక్స్ట్ డే ఇక వాళ్ళ గ్రాండ్ మదర్ హౌస్‌కి రీచ్ అవుతుందనమాట. రీచ్ అవ్వగానే గ్రాండ్ మదర్‌ని గట్టిగా హగ్ చేసుకుంటది. నేనొచ్చేసానని చెప్పేసి. గ్రాండ్ మదర్ వెంటనే నీకోసం నేను చాలా ప్రిపేర్ చేశాను. డిషెస్ తీసుకొస్తా అని చెప్పి లోపలికి వెళ్ళగానే అప్పుడే ఒక కొరియర్ వస్తుంది. సో, కొరియర్ ఏంటా అని చెప్పి జియాన్ ఓపెన్ చేస్తే అది షంగ్ నుండి వస్తుంది. టాబ్లెట్స్ వస్తాయన్నమాట. ఏంటిదంతా అని చెప్పేసి గ్రాండ్ మదర్ రాగానే క్వెషన్ చేస్తుందనమాట. నిజం చెప్పండి అంటే, ఏం లేదు హార్ట్ క్రానిక్ డిసీజ్ ఏదో ఉందని చెప్పారు. మెడిసిన్స్‌తో క్యూర్ అవుతుందంట. అందుకే శంఖ ఆ విషయం తెలుసు. అందుకే మెడిసిన్స్ పంపించాడు అంటే, నాకు తెలియని విషయం శంఖ ఎలా తెలుసు అంటే, నేనే అతనికి నీకు చెప్పొద్దని ప్రామిస్ చేయించుకున్నాను. అతను తప్పేం లేదు అన్నట్టు గ్రాండ్ మదర్ చెప్తుందనమాట. నిజం చెప్పండి సీరియస్ ఏం కాదు కదా! అంటే గ్రాండ్ మదర్ లేదు లేదు టాబ్లెట్స్ వేసుకుంటే చాలని డాక్టర్ చెప్పారు. నువ్వేం వర్రీ అవ్వకు అన్నట్టు తను ఆహ్, జియాన్‌తో చెప్తుంది. జియాన్ ఇలా కాదని చెప్పేసి హాస్పిటల్‌కి వెళ్లి కనుక్కుంటుందనమాట. డాక్టర్ క్లియర్‌గా చెప్తాడు. కన్ఫర్మ్‌గా మీ గ్రాండ్ మదర్ హాస్పిటల్‌లో జాయిన్ అవ్వాలి. సో, మనీ కూడా రెడీ చేసి పెట్టుకోండి. తన కండిషన్ కూడా సీరియస్‌గానే ఉంది అన్నట్టు. అంటే గ్రాండ్ మదర్ అబద్ధం చెప్పినట్టు జియాన్‌కి అర్థమవుతుందనమాట. తనకేం చేయాలో అర్థం కాదు. మనీ ఉండవు. గ్రాండ్ మనీ అలా కోల్పోలేదు. సో, చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే తనకి మీఫెన్ కాల్ చేసి యువాన్ ఇంకా తన మధ్య జరిగిన విషయాలు చెప్తూ ఉంటుందనమాట. తినే తినకేమో పాపం ఏడుపొస్తూ ఉంటుంది. గ్రాండ్ మదర్ సిట్యుయేషన్ తలుచుకుంటూ. సో, ఏం మాట్లాడకపోయేసరికి ఏంటి నీ వాయిస్ అలా ఉంది అన్నట్టు క్వెషన్ చేస్తే, ఏం లేదు నేను బానే ఉన్నాను. మీరు ఎంజాయ్ చేయండి అని చెప్పేసి కాల్ కట్ చేసి, ఇక వెంటనే ఇంటికి వెళ్తుంది. తను వెళ్ళేసరికి గ్రాండ్ మదర్ ఏదో పని చేస్తూ ఉంటే, అక్కడ స్వీప్ చేస్తూ ఉంటే, వెంటనే నేను చేస్తాను పనులు మీరేం చేయొద్దు అన్నట్టు చెప్తుందనమాట. గ్రాండ్ మదర్‌ని కూర్చోమని చెప్పేసి, మీరేం అనుకోవద్దు స్కూల్‌లో ఒక ప్రాజెక్ట్ చేయాలి. సో, నేను అది గనక మంచిగా చేస్తే స్టైఫండ్ ఇస్తా అని చెప్పారు. ఎక్కువ మనీ ఒస్తాయి. సో, వెళ్దాం అనుకుంటున్నాను నేను మళ్ళీ స్కూల్‌కి, యూనివర్సిటీకి అన్నట్టు తను చెప్తుందనమాట గ్రాండ్ మదర్. అదేంటి అప్పుడే వెళ్తావా అంటే, మరేం చేస్తాను ఆహ్, అది చేస్తే మనీ ఒస్తాయంట. స్కాలర్‌షిప్ ఒస్తుంది. నేను పోగొట్టుకోలేను కదా! అని చెప్పేసి. ఇదంతా ఎందుకు చేస్తుందంటే, గ్రాండ్ మదర్‌ని హాస్పిటల్‌లో జాయిన్ చేయడానికి తనకు మనీ కావాలి కదా! అందుకే పార్ట్ టైమ్ జాబ్స్ వెళ్దాం. ఈ టైం వేస్ట్ అవ్వకూడదని చెప్పి గ్రాండ్ మదర్ ఊరికే అలా అబద్ధం చెప్తుందనమాట. ఏదో ప్రాజెక్ట్ అని చెప్పేసి. తను మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది. హాస్టల్ దగ్గరికొస్తే అసలు లోపలికి అలౌ చేయరనమాట. ఎందుకంటే వాళ్ళు ముందే ఎవరైతే స్టే చేయబోతున్నారో ఈ వింటర్ హాలిడేస్‌లో వాళ్ళు నేమ్స్ ఇవ్వమని చెప్తారు. బట్ తిను వెళ్ళిపోవాలనుకుంది కాబట్టి నేమ్ ఇవ్వదు. నేమ్ ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళు లోపలికి అలౌ చేయరనమాట జియాన్‌ని. పాపం తనకి ఇక వేరే ఆప్షన్ లేదు. కాలేజ్ హాస్టల్‌లో ఉండడానికి. నెక్స్ట్ సీన్‌లో ఎంటాంగ్ ఇంకా షంగ్‌ని చూయిస్తారు. వాళ్ళు వాలంటరీ వర్క్ చేస్తూ ఉంటారనమాట. వాళ్ళు వర్క్ చేసేప్పుడు కొంతమంది వీళ్ళ పేరు బావుందని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటే ఎంటాంగ్ ఆ మాటలు విని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ రోజు వర్క్ కంప్లీట్ చేసుకొని ఇద్దరు బయటికి వెళ్ళిపోతే అప్పుడే షూ వస్తూ ఉంటాడు. మనందరం కలిసి బయటికి వెళ్దామా అంటే ఎంటాంగ్ వెంటనే అవునని చెప్తుంది వెళ్దాం అన్నట్టుగా. బట్ మన షంగ్ వచ్చేసి నాకు మంకీతో ప్లాన్స్ ఉన్నాయి. సో, నేను వెళ్తున్నానని చెప్పేసి వాళ్ళిద్దరిని వదిలేసి వెళ్ళిపోతాడనమాట. షూ ఎంటాంగ్‌ని ట్రై చేస్తున్నాడని షంగ్‌కి తెలుసు కాబట్టి వాళ్ళిద్దరికీ ప్రైవేట్ ప్లేస్ ఇవ్వాలని అలా చేస్తాడు.
ఇక షూ వెంటనే ఎంటాంగ్ తోటి మనం వెళ్దామా అంటే, "ఆ! సరే" అన్నట్టు అంటుందనమాట. పాపం తను డల్ అయిపోతుంది. ఎప్పుడైనా సరే తను ఏదైనా షంగ్‌తో చేయాలనుకుంటుంది. షంగ్ అంటే తనకిష్టం కాబట్టి. ఇక కార్‌లో కూడా సైలెంట్‌గా కూర్చుంటుంది. షూనే మాట్లాడుతూ ఉంటాడు. "నేను కూడా వర్కొచ్చేవాడిని వాలంటరీ వర్క్. బట్ వేరే పని పడిందని" చెప్పేసి. "ఏ రెస్టారెంట్‌కి వెళ్దామంటే నీ ఇష్టం" అన్నట్టు చెప్తుందనమాట. దారిలో వాళ్ళు వెళ్తూ ఉంటే వాళ్ళు జియాని చూస్తాడనమాట. జియాని చూసి వెంటనే కారు ఆపి, "అది జియానే కదా!" అంటే ఎంటాంగ్ అవునని చెప్తుంది. అక్కడ పక్కనే కారు ఆపి, "నువ్విక్కడేం చేస్తున్నావంటే" ఓహ్! మీరా? నేను పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నాను అన్నట్టు తను చెప్తుంది. అయిపోయిందా మరి డ్రాప్ చేయమంటావా? అంటే లేదు పక్కనే ఉంది నా హోటల్. నేను వెళ్ళిపోతానులే అన్నట్టు తను చెప్తుంది. సరే అని చెప్పేసి తను కార్ స్టార్ట్ చేస్తే కార్ స్టార్ట్ అవుద్దనమాట. జియాన్ వెంటనే బ్యాటరీ ఉందా? అంటే బ్యాక్ సైడ్ ఉందని చెప్పేసి తను వెంటనే దాన్ని తీసుకొని ఏదో చేస్తుంది. అలాగే నీకివన్నీ ఎలా తెలుసంటే ఏదో కొంచెం తెలుసులే అన్నట్టు తను చెప్పి, సో బెటర్ ఫస్ట్ నువ్వు రిపేర్ షాప్‌కి వెళ్ళడం బెస్ట్. కార్ ఎక్కువ సేపు రాదు. చార్జ్ సంథింగ్ ఏదో ప్రాబ్లమ్ ఉందనుకుంటా అన్నట్టు చెప్తుందనమాట. "నువ్వెందుకు మాతో రాకూడదు? ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్. దారిలో ఏదైనా కూడా నువ్వు హెల్ప్ చేస్తావు కదా! రమ్మని" చెప్పేసి జియాన్ అడుగుతాడనమాట. ఎంటోంగ్ కూడా అంటుంది, "నువ్వు మాతో రా" అని చెప్పి. సరే నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తా అని చెప్పి జియాంగ్ వెంటనే వాళ్ళతో పాటు కార్‌లో వెళ్ళి, వాళ్ళు కార్ మెకానిక్ షాప్‌కి వెళ్తారనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ కార్ బ్యాటరీ అంతా ఫెయిల్ అయిపోయింది. ఇక్కడి వరకు తీసుకొచ్చారంటే చాలా గ్రేట్. ఎవరు చేశారు ఇదంటే, సో ఎంటోంగ్ ఇంకా మన జియాన్ చేసిందని చెప్పేసి తనని చూయిస్తారు. ఒక అమ్మాయికి ఇంత తెలుసా అంటే, అంటే మా ఊర్లో ట్రాక్టర్స్ అవి కొంచెం ఐడియా ఉంది. అందుకే తెలుసు అన్నట్టు తను చెప్తుంది. మీరు హైర్ చేసుకుంటున్నారు కదా! నేను ఈ వర్క్ చేస్తాను. నన్ను కూడా హైర్ చేసుకోండి అంటే, లేదు లేదు అబ్బాయిలు మాత్రమే చేసుకుంటామన్నట్టు వాళ్ళంటారు. ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్ అని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటూ ఉంటే, సో ఎంటమ్ కూడా అడుగుతుందనమాట. నా ఫ్రెండ్ బాగా చేస్తుంది. కొంచెం మీరు కూడా ఆలోచించొచ్చు కదా! అని చెప్పేసి. ఫైనల్లీ ఆళ్ళందరూ అందరూ బ్రతిమలాడుతూ ఉండేసరికి, సరే ఒప్పుకుంటాను అన్నట్టు అతను చెప్తాడనమాట. వర్కర్‌గా తీసుకుంటాను అని చెప్పేసి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఆ వర్కర్స్ అక్కడ ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళకి అక్కడ రూమ్స్ కూడా ఇస్తారనమాట. అక్కడ పనిచేసే వాళ్ళందరూ అబ్బాయిలే తను కాకుండా. అయినా కూడా తను మనీ కోసం ఇప్పుడు బయట తీసుకుంటే మనీ వేస్ట్ అని చెప్పి అక్కడైతే వాళ్ళే రూమ్ ఇస్తారని చెప్పి అందుకే అక్కడే చేస్తానని చెప్పేసి వాళ్ళతో చెప్తుంది. వెళ్ళే ముందు ఇక్కడికొచ్చినట్టు శంకి తెలుసా అన్నట్టు ఎంటమ్ క్వెషన్ చేస్తే, లేదు తెలీదు చెప్పకండి అన్నట్టే చెప్తుందనమాట. సో, షూ వచ్చేసి మళ్ళీ ఆ కెఫే దగ్గరికి వెళ్తే షంగ్ ఇంకా మంకీ అక్కడ ఉంటారనమాట. షంగ్ తోటి "నువ్వు జియాన్‌ని ఏమైనా మీట్ అయ్యావా?" అంటే లేదు అన్నట్టు చెప్తాడు. ఎందుకలా అడుగుతున్నావు అంటే, "ఏం లేదు. నా కార్ కొంచెం మెకానిక్ షాప్‌లో ఇచ్చాను. రేపు మార్నింగ్ దీన్ని పిక్ చేసుకొని నాకు వేరే వర్క్ ఉందన్నట్టు చెప్తాడు. ఎందుకంటే ఇప్పుడు జియాన్ అక్కడే వర్క్ చేస్తుంది. అక్కడికి వెళ్తే తిను జియాన్‌ని చూస్తాడని చెప్పి. నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడికి వెళ్తే మన జియాన్‌ని చూస్తాడనమాట. "షెంగ్ నువ్వేం చేస్తున్నావు ఇక్కడ?" అంటే, "ఇక్కడ పార్ట్ టైమ్ వర్క్ చేస్తున్నా" అన్నట్టు తను చెప్తుంది. "నీకు మనీ కావాలంటే నేనేదైనా చేయగలనంటే, అవసరం లేదు నేను చేసుకుంటా" అన్నట్టు చెప్తుందనమాట. సరే అయితే నీ ఇష్టం అని చెప్పేసి తను వెళ్ళిపోతాడు. మళ్ళీ ఆ రోజు ఈవినింగ్ మంకీ ఇంకా షంగ్ మీట్ అవుతారనమాట. వచ్చేసి చెప్తూ ఉంటాడు. తనకేదో అవసరం అనుకుంటా అక్కడ పార్ట్ టైమ్ వర్క్ చేస్తుందంటే, పైగా అక్కడ తను కాకుండా అందరూ అబ్బాయిలే. ఆ హాస్టల్‌లో కూడా తనొక్కటే అమ్మాయి అన్నట్టు చెప్తాడు. మంకీ అయితే ఇది చాలా డేంజరస్ కన్ఫర్మ్‌గా తను మనీ వాళ్ళ గ్రాండ్ మదర్ కోసమే చేస్తున్నట్టుంది అని చెప్తే, శంకేమో టెన్షన్ వస్తూ ఉంటుందనమాట. అందరూ అబ్బాయిలు తనొక్కటే అమ్మాయి మళ్ళీ ఏమైనా అవుతుందేమో అని చెప్పేసి, వెంటనే తను మీట్ అవ్వడానికి ఆ హాస్టల్ దగ్గరికి వెళ్తాడు. జియాని మీట్ అయ్యి షంగిలా చెప్తాడు. యాక్చువల్లీ మా ఆంటీ ఓవర్‌సీస్‌లో ఉన్నారు. వాళ్ళ ఇల్లు హౌస్ క్లీనింగ్ చేయాలి. అందుకు ఒక జాబ్ ఉంది. ఇక్కడ చేయగలవా అంటే అవసరం లేదు అన్నట్టు తను చెప్తుందనమాట. బట్ ఆ కాంటాక్ట్ డీటెయిల్స్ లోపలే పడేసి షంగ్ డోర్ క్లోజ్ చేస్తాడు. తను లోపల వాష్ చేసుకుంటూ ఉంటే విండోలో నుండి పక్క రూమ్ అతను షాంపూ ఉందా నీ దగ్గర అంటే తనిస్తుంది. అడ్జస్ట్ అవ్వాలి ఈవినింగ్ ఇద్దరిని న్యూగా హైర్ చేసుకుంటున్నారంట. నీ రూమ్‌లో ఒక అబ్బాయి ఉండబోతున్నాడు. నువ్వు అడ్జస్ట్ అవ్వాలి అనగానే తనకి ఇక టెన్షన్ స్టార్ట్ అవుతుందనమాట. దీని బదులు ఆ షంగ్ చెప్పిన హౌస్ క్లీనింగ్ జాబే బావుంటుందేమో అదే అగ్రీ చేద్దామని చెప్పేసి షంగ్‌కి టెక్స్ట్ చేస్తుంది. యాక్చువల్లీ ఇదంతా షంగ్ ప్లానే అనమాట. ఆ రోజు నైట్ ఇద్దరు హైర్ అవుతున్నారు. తన రూమ్‌లో ఒక అబ్బాయి వస్తాడు అని చెప్పమని చెప్పింది డబ్బులిచ్చి షంగే. అప్పుడైనా తను ఒప్పుకుంటుందని చెప్పి. తను ఒప్పుకొని షంగ్‌తో పాటు ఆ ఇంటికి వెళ్తుంది. సో, వెళ్ళగానే తినేం చేస్తుందంటే, "నీకోసం గ్రాండ్‌మా ఇవి పంపించారంటే ఆహ్, నువ్వు మెడిసిన్స్ పంపించావు కదా! అందుకే" అంటే, "అంటే నీకు తెలిసిపోయిందా?" అంటే, "ఆ! తెలిసిపోయింది. పర్లేదు నువ్వు నా దగ్గర ఎందుకు దాచావో గ్రాండ్‌మా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఇట్స్ ఓకే" అన్నట్టు తను చెప్తుంది. "ఇవెలా కుక్ చేసుకోవాలో నాకు తెలీదు" అంటే, "నాకు తెలుసు." ఇలా అని చెప్పేసి తను చెప్తుందనమాట. చెప్తే, "నా వల్ల కాదు నువ్వే చేసి పెట్టు" అని చెప్పేసి తనేం చేస్తాడంటే, ఆ రోజు వాలంటరీ వర్క్‌కెళ్తాడనమాట. వాలంటరీ వర్క్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఎంటాంగ్ వచ్చేసి అడుగుతుంది, "మనం బయటికి వెళ్దామా?" అంటే, "ఈరోజు కూడా మంకీతో నీకేమన్నా ప్లాన్స్ ఉన్నాయంటే" లేదు మంకీతో కాదు ఇంకొక పనుంది అని చెప్పేసి వెళ్ళిపోతాడు. తిను వెళ్ళగానే డిషెస్ అన్నీ రెడీ చేసి పెట్టుంటుందనమాట.
జియాన్ వచ్చేసి షంగ్ ఇక కూర్చొని తినడం స్టార్ట్ చేస్తాడు. చాలా బాగా చేసావంటే, చిన్నప్పుడు మా పేరెంట్స్ చనిపోయారు కదా! కుకింగ్ నేర్చుకోవాల్సొచ్చింది మా గ్రాండ్ మదర్ కోసం. సో, అప్పటి నుండి నాకు అలవాటే అన్నట్టు తను చెప్తుందనమాట. ఈ 4 డిషెసే వచ్చు అని మాత్రం చెప్పకంటే, లేదు లేదు ఇంకా బానే చేస్తాను అన్నట్టు తను చెప్తుంది. నెక్స్ట్ డే వచ్చేసి షంగ్ మళ్ళీ వాలంటరీ వర్క్‌కెళ్తాడనమాట. ఎంటోంగ్ వచ్చి, "ఈరోజు కూడా మంకీతో పనుందా ఏంటి? ఈరోజు కొంచెం ఫాస్ట్‌గా వర్క్ అయింది కదా! మనం బయటికి వెళ్దామా హ్యాంగ్ ఔట్ అవ్వడానికంటే?" "లేదు నాకు వర్క్ ఉంది" అని చెప్పేసి, "సీ ఫుడ్ తినాలనుంది నాకు" అని చెప్పి తను వెళ్ళిపోతాడనమాట. సీ ఫుడ్‌లో ఏదో కొనేసి ఇంటికి తీసుకువెళ్తాడు. అంటే జియాన్ దగ్గరికి తీసుకువెళ్తాడు. ఇది కుక్ చెయి అని చెప్పేసి. జియా నీకది చేసి పెడుతుందనమాట. బావుందా అంటే, పర్లేదు బానే ఉంది అన్నట్టు చెప్తాడు. యాక్చువల్లీ ఇలాంటివి కాదు ఇంకొక టైప్ తెస్తే టేస్ట్ బావుంటాయి. అవెక్కడుంటాయి ఫ్రెష్ నాకు తెలుసని చెప్పి తన ఫోన్‌లో చూపిస్తూ ఉంటుంది. చెంగ్ వెంటనే ఎక్కడ అని చెప్పి చూస్తూ తన ఫోన్ తీసుకొని బార్బిక్యూ ఆర్డర్ చేస్తూ ఉంటాడనమాట. ఎందుకిదంతా చేస్తున్నావంటే, ఇంత మనం తినలేమంటే పర్లేదు ఆర్డర్ చేస్తాను. నువ్వు కుకింగ్ చేసేదానివి ఉన్నావు కదా చేద్దువులే అన్నట్టు తను చెప్తూ ఉంటాడు. ఏంటి ఎప్పుడు చూసినా ఇలాంటి పనులు నాకే చెప్తూ ఉంటావు. వద్దు చేయకు అని చెప్పి తను అడ్డుకుంటూ ఉంటుంది. అయినా కూడా షంగ్ ఆర్డర్ చేస్తాడు. నెక్స్ట్ డే జియాన్ ఆ మెకానిక్ షాప్‌కి వెళ్ళగానే అక్కడ ఒకతను ఈవినింగ్ పార్టీ ఉంది. ఈరోజు మనకి సాలరీ పడింది కదా! నువ్వు కూడా వస్తున్నావా? అంటే లేదు లేదు మీరు వెళ్ళండి అన్నట్టు చెప్తుంది. ఈవినింగ్ స్నో కూడా పడుతుందంట ఫాస్ట్‌గా వెళ్ళు అంటే జియాన్ ఓకే అని చెప్తుందనమాట. సో, వర్క్ కంప్లీట్ చేసుకొని వెళ్తూ ఉంటే ఆ రోజు సాలరీ వచ్చింది కాబట్టి తను షంకి చిన్న పార్టీ ఇద్దామని చెప్పేసి అనుకుంటుంది. వెళ్ళేప్పుడు బార్బిక్యూలో 50% ఆఫర్ అన్నట్టు తను ఒక పాంప్లెట్‌లో చూస్తుంది. అక్కడే ఇద్దామని చెప్పేసి షంకి టెక్స్ట్ చేస్తుంది. ఈవినింగ్ డిన్నర్ ఇక్కడ చేద్దాం అని చెప్పి. షంగ్ ఓకే అంటాడు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడే ఎంటాంగ్ అక్కడ కొంతమంది ఇలా మాట్లాడుకోవడం వింటుందనమాట. ఈరోజు ఈవినింగ్ స్నో పడుతుందంట. స్నో పడే అప్పుడు మనం ఎవరితో అయితే ఉంటామో వాళ్ళు మనతో జీవితాంతం ఉంటారంట అన్నట్టు వాళ్ళు మాట్లాడుకోవడం ఎంటాంగ్ విని. సో, ఈరోజు ఈవినింగ్ కన్ఫర్మ్‌గా నేను షంగ్‌తో ఉండాలని చెప్పి తను అనుకుంటుంది. షణ్ తోటి ఈరోజు వాలంటరీ వర్క్ లాస్ట్ డే కదా! సో, కన్ఫర్మ్‌గా నువ్వు అందరికి పార్టీ ఇవ్వాలి. మళ్ళీ మనం ఎప్పుడు కలుసుకుంటామో లేదో అన్నట్టు ఇలా రూట్‌కొస్తుందనమాట. వాళ్ళిద్దరని చెప్పేస్తే ఏదో ఒక సాకు చెప్పి వెళ్ళిపోతున్నాడని చెప్పి తెలివిగా ఇలా చెప్తుంది. ఇక నో చెప్పే ఛాన్స్ కూడా రాదు షణ్‌కి. సరే నువ్వే ఏదో ఒక టేబుల్ బుక్ చెయి అన్నట్టు ఎంటాంగ్‌తో చెప్తాడు. ఎంటాంగ్ చాలా హ్యాపీగా వెళ్తుంది. మన జియాన్ వచ్చేసి ఈవినింగ్ ఆ బార్బిక్యూ దగ్గరికి వెళ్లి వెయిట్ చేస్తూ ఉంటుంది. షన్ కొంచెం లేట్‌గా వస్తా అన్నట్టు టెక్స్ట్ చేస్తాడనమాట. సరే అని చెప్పేసి తను వెయిట్ చేస్తూ ఉంటుంది. చాలా సేపటికి రాకపోయేసరికి అక్కడ వెయిట్ చేస్తూ ఉంటే వాళ్ళేమో టేబుల్ కావాలి మీరేమో ఏం ఆర్డర్ చేయట్లేదంటే, పర్లేదు నేను వెళ్ళిపోతా అని చెప్పేసి తను బయటికి వెళ్ళిపోతుంది. ఇంకో పక్క షెంగ్ అక్కడ వాళ్ళతో కలిసి డిన్నర్ అంటే ఇంకా స్టార్ట్ అవ్వదనమాట. అందరికి బబుల్ టీ తెచ్చేసి ఇక నేను వెళ్తానని చెప్పేసి ఎంటోంగ్‌తో అంటే, ఏంటి అప్పుడే వెళ్ళిపోతావు వాళ్ళేమనుకుంటారు డిన్నర్ అయ్యాక వెళ్ళు అని చెప్పేసి ఎంటాంగ్ చెప్తుందనమాట. చంగ్ ఇక వేరే ఆప్షన్ లేక సరే అని చెప్పేసి అక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు. మన జియాన్ వచ్చేసి బాధగా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు సడన్‌గా షంగ్ రాలేదని చెప్పేసి స్నో పడటం స్టార్ట్ చేస్తుందనమాట. తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో, స్నోతో ఆడుకుంటూ వెనక్కి తిరిగి చూస్తే అక్కడ షంగ్ తనని చూస్తూ ఉంటాడు. ఒక్కసారిగా సర్ప్రైజ్ అవుతుందనమాట. షంగ్ ఇక్కడేం చేస్తాడని చెప్పేసి. ఇంతటితో మనకి ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.